సెప్టెంబర్ 21 ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు. అయితే ఈ ఆదివారం రోజున అమావాస్య చాలా కలిసి రావడం వల్ల ఈరోజు ఈ పెద్దల అమావాస్య, పితృ అమావాస్య అంటారు. ఈ అమావాస్య రోజుని పితృదేవతలను స్మరించుకుంటూ మీ పితృదేవతలు ఎవరైతే గతించారో వారికి తర్పణ వదలడము లేదా పిండ ప్రదానం నిర్వహించడం, వీటితో పాటుగా వీలైతే గనక యథాశక్తిగా ఒక 5 కన్నా భోజనాన్ని సమకూర్చి పెట్టడము, లేదా ఏదైనా అనాథాశ్రమంలో కావచ్చు, ఎక్కడైనా సరే పేదవారికి అన్న సమారాధన చేయండి. చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేయడం వలన రకరకాలుగా జీవితంలో ఎన్నో బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. పనులు అవ్వట్లేదు, లేదా ఆనందం కలగట్లేదు, ఇంట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా విమోచన కలుగుతుంది. ఇంకా ఈరోజు అమావాస్య రోజు 21వ తారీఖు రోజు రాత్రి అమావాస్య కావడంతో రాత్రి ఎవరైనా సరే మీ ఇంట్లో సంధ్యా సమయంలో ఆ రోజు లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఇంకా పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకం నిర్వహించుకోవడం చాలా విశేషమైన ఫలితం కలుగజేస్తుంది. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వీలైతే కనుక నారాయణ బలి నిర్వహించడం, లేదా తిలతర్పణం, తిలదానం, ఇవన్నీ కూడా చేసుకోండి. ఎందుకంటే జీవితంలో రకరకాల సమస్యలు అందరికీ ఉంటాయి. అవి ఎందుకు వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, దేనివల్ల వస్తున్నాయో మనకి గమనించడం చాలా కష్టతరమైన పని. అయితే మనకు తెలిసిన విధంగా చేయగలిగితే కదా ఇవన్నీ కూడా, ఈ తిలతర్పణం వదలడం, ఇవన్నీ పితృదేవతలతో సంతృప్తి చెందినట్లయితే మన వంశాభివృద్ధి జరుగుతుంది. తద్వారా మనకి జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే భగవత్కార్యం ఎలాంటిదో పితృకార్యం కూడా అటువంటిదే. అటువంటి పితృకార్యాన్ని చేయడం అంటే మనకు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. కాబట్టి అందరూ కూడా నిర్వహించండి. అందరూ కూడా శుభం.